Friends, welcome back to my channel. This is DTS Sidhu. Good morning from Kedarnath. మా సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ గా అయితే ఉంది. ప్రతి ఒక్క బ్యాగ్, ప్రతి ఒక్క డ్రెస్, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయితే తడిచిపోయి ఉంది. చూడండి, ఏ తాకినా కూడా వాటరే. చాలా ఘోరంగా అయితే ఉంది మా పొజిషన్. టైం వచ్చి 1:25 అయితే అవుతుంది. 3 గంటలకి దర్శనానికి వెళ్ళాలి. వెళ్ళే రూట్ చూడండి ఎలా ఉందో. అసలు ఏం కనిపించట్లేదా? పొగలొస్తా ఉంది నేను మాట్లాడుతుంటే. చూసారా, అంత నా మాటలు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ కేదార్నాథ్ దర్శనం అయితే నాకు అయిపోయింది. నేను దర్శనం అయిపోయి బయటకు వచ్చి మాట్లాడుతున్నా. దర్శనం లైన్లో ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేసే అంత టైం అయితే లేదు. అంటే అంత క్రౌడ్ ఉంది, ప్లస్ వాన పడుతుంది. ఇప్పుడు వాన పడుతుంది. బయటకు వచ్చేసరి దర్శనం అయ్యి చాలా మంది. ఇదిగోండి, ఇదే కేదార్నాథ్ టెంపుల్. ఇది వచ్చి భీమశిల. మంచు కొండల్లో నుంచి భయంకరమైన వరదలు అయితే వచ్చాయి 2013లో. నీళ్లు రాకుండా ఈ భీమశిల అనేది ఉన్నట్టుండి దానంతా అదే వచ్చి అక్కడ స్టాండర్డ్ అయింది అనమాట. లెఫ్ట్ రైట్ కట్ అయిపోయి వాటర్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ కూడా టెట్లు వేసుకున్నారు చూడండి. భయంకరమైన వాన వస్తుంది. ఇంకోటి ఏంటంటే, కేదార్నాథ్ దర్శనం సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అంటే నేనేం బ్యాడ్ గా ఏం చెప్పట్లేదు. లోపలికి వెళ్తే 500 ఇస్తే దగ్గరుండి పూజ చేయిస్తాను, 100 రూపాయలు ఇస్తే అభిషేకం చేస్తాను. మనీకి ప్రిఫరెన్స్ అయితే ఉంది ఇక్కడ. నేనేం బ్యాడ్ గా ఏం చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఇంటి కాడికి అయితే వెళ్ళిపోతాను. వెళ్ళి మా వాళ్ళు వచ్చేదాకా రెస్ట్ తీసుకుంటాను. సార్, కేదార్నాథ్ చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో. ఫుల్ మంచు, ఫాగ్, అంతా మంచు కొండలు ఇవన్నీ లెక్క ప్రకారం. ఈ ఫాగ్ ఏం లేకపోతే మీకు బాగా కనిపిస్తాయి. ఈ పక్కనంతా ఇదంతా గ్లేషియర్స్. కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా, మనసు నిన్ను తెలుసుకుందయ్యా. చూడండి ఒకసారి ముందు నుంచి వ్యూ. కేదార్నాథ్ టెంపుల్ ఇది. ఎంతమంది వానలో దడుస్తున్న ఫోటోలు, రీల్స్ మాత్రం ఆపట్లేదు. క్యూ మాత్రం ఇంకా పెరిగిపోయింది. ఫైనల్లీ టెంట్ లోకి అయితే వచ్చేసా. కామెడీ ఏంది తెలుసా, కాలు నొప్పి పెట్టుకొని వేరే రూట్ లో వెళ్ళిపోయా. నేను వేరే రూట్ వెళ్ళిపోయి ఆడంతా తిరుక్కొని, ఈ రూట్ మంది కాదని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చి మేము మామూలు టెంట్ తీసుకున్న రూట్ లోనే స్పాట్ ని ఏమంటారు తెలియదు నాకు. తెలియక ఆలోచిస్తా తల దించుకొని నడుచుకుంటూ పోతా ఉన్నా. మా దగ్గర 2 కిలోమీటర్లు వెళ్ళిపోయా. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుని 600 మీటర్ల డిస్టెన్స్ వచ్చాక అటు ఇటు చూసుకొని ఈ టెంటా కాదా అంటే ఆలోచిస్తూ వస్తే ఈ టెంటే మాది. దానికి కేదార్నాథ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ప్లస్ మేము టెంట్ లో కూడా మేమే కుకింగ్ చేసుకొని మేమే తిన్నాము. ఎలా ఉంది టేస్ట్? సూపర్ ఉంది. సార్, లాస్ట్ వ్యూ చూసుకోండి. నేను పొద్దున్న చూపించినప్పుడు అసలు మీకు ఏం కనపడలేదు. ఇప్పుడు చూడండి అంతా కనిపిస్తున్నాయి. గ్లేషియర్ మాత్రం మళ్ళీ కప్పేసింది. ఎయిర్ సిగ్నల్ బాగా వస్తుంది జియోకి, ఎయిర్టెల్ కి పర్వాలేదు. టెంపుల్ కార్డ్ అయితే నెట్ చాలా స్పీడ్ వస్తుంది. ఎయిర్టెల్ కి టెంపుల్ కార్డ్ రావట్లా. జియోకి ఇక్కడ ఒక్క రోడ్ డ్రాప్. కాలు బాగాలేకపోతే కుంటుకుంటూ నడుస్తాను. షార్ట్ కట్ అని చెప్పి లొయ్యని చూపిస్తున్నారు వీళ్ళు. ఈ లొయ్యలో దిగాలంట. చూడండి, కేదార్నాథ్ కి లేబర్ డాక్ కూడా వచ్చింది. చూసేదానికి సేమ్ సర్చి లాగా ఉంది. మధ్యలో వాన పడుతుంది. భయంకరమైన వాన, భయంకరమైన చలి. ప్లస్ ఈ గుర్రాలు ఉన్నాయి కదా, ఈ గుర్రాలు భలే ఇబ్బంది పెడుతున్నాయి మమ్మల్ని. పోతా ఉంటే వచ్చి తన్నుకొని పోతా ఉన్నాయి. 1-2 అయితే పడిపోయారు. నాకు కడుపు నొప్పి వచ్చి వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. పొద్దున 12:30కి ఎక్కితే 6:40 అయింది. నేను ఎన్ని కిలోమీటర్లు వచ్చానో తెలుసా? 15.8 కిలోమీటర్లు వచ్చాను. 1400 క్యాలరీస్ బర్న్ అయినాయి. 31,000 స్టెప్స్ వేసా. అంటే 31,000 కన్నా ఎక్కువ ఉన్నాయి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇంత కష్టం ఉంటుందని నేనైతే కళ్ళవరు అనుకోలేదు. ఓకే, నేను ఇంకా కిందకి వెళ్ళిపోతాం. ఇప్పటికి ఏం తినలేదు. 6:40 అయింది. టచ్ చేసిన రేట్లు డబ్బలకి పడిపోతా ఉన్నాయి. ఫైనల్లీ గౌరీకుండ్కి అయితే వచ్చేసాం. ఇదంతా గౌరీకుండ్ మార్కెట్ అనమాట. మార్కెట్ లైన్ రైట్ లెఫ్ట్ ఎప్పుడు అంగళ్ళు అయితే ఉంటాయి. మేము గౌరీకొండకి రాగానే హరిద్వార్కి వెళ్ళాలంటే ఎంత పెద్ద లైన్ ఉందో. దగ్గర 2 కిలోమీటర్ల లైనే ఉంది. లోకల్ టాక్సీస్ వచ్చేదాకా అంతే. అందరూ ఇలా వెయిట్ చేయాల్సిందే. మన ప్రైవేట్ వెహికల్స్, ఏ వెహికల్స్ అలౌ చేయరు వీళ్ళు. ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను ఒక బండి అయితే నేను ఉన్నాడు ఇక్కడ. కారులో లేడీస్ ఉన్నారు. గలవా ఎక్కువ ఉంది. పెద్ద గొడవ అయితే జరిగింది. అంతా ఒక అమ్మాయి వల్ల ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ DTS సిద్ధు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోన్ ప్రయాగ్. మనం రాత్రి గౌరీకొండ నుంచి సోన్ ప్రయాగ్ కి కార్ లో వచ్చేసాం. రాత్రి చూసారు కదా ఎంత పెద్ద గొడవ జరిగిందో. అసలు ఆ సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే, ఒక లేడీ తొందరపడిపోయి ముందుకెళ్ళిపోవడంతో అందరు కోపం వచ్చి అందరు ఒకరి మీద దోసుకుంటూ మామూలుగా ఆడ నీట్ గా ఒక్క లైన్ లో పోతుంది. ఆ ఒక్క లైన్ కాస్త 4-5 లైన్లుగా అయిపోయి అందరూ కార్లు ఎక్కడం జరిగింది. ఇంకా వదిలేస్తే మనం ఇప్పుడు సోన్ ప్రయాగ్ నుంచి బద్రీనాథ్ కి అయితే వెళ్తున్నాం. అసలు వ్యూ చూడండి. సోన్ ప్రయాగ్ లో నేను సోన్ ప్రయాగ్ లో ఇంత మంచి వ్యూ ఉంటదని ఎక్స్పెక్ట్ చేయాల. దూర కొండల మధ్యలో మేమైతే ఉన్నాము. అండ్ అక్కడ నది పోతుంది. అది కేదార్నాథ్ నుంచి వచ్చే నది. అది అక్కడెక్కడో 20-30 కిలోమీటర్ల అవతల నుంచి వస్తున్న నది అది. అండ్ కార్ పార్కింగ్ ఏడా అనమాట. మన పర్సనల్ గా తెచ్చుకున్న కార్ అయినా లేదా ప్రైవేట్ గా తీసుకున్న టాక్సీ అయినా ఇక్కడ కార్ పార్క్ చేసాకే అక్కడ గౌరీకుండకి పోతాం మనం. కాకపోతే వాళ్ళు డిమాండ్ చేయరు. పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటారు. బొలోరా మ్యాక్స్ లో తీసుకెళ్తారు. ఒక టాక్సీలో 10 మందిని బుక్ చేస్తారు అబ్బా తెలియకుండా. కేదార్నాథ్ ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ అంట. ఇప్పుడే
బండి ఆపి టిఫిన్ కి అయితే ఆగాము. టిఫిన్ తిన్నాం ఇక్కడ, చాలా బాగుంది. ఈ వీడియో మీకు షార్ట్ వీడియోగా అయితే వస్తుంది, మేము ఏం తిన్నాము, ఎలా ఉందో టేస్ట్ అంతా. ఫ్రెండ్స్, ఇప్పుడు బద్రీనాథ్ వెళ్ళే రూట్ లో అయితే ఉన్నాము. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దగ్గర 20 నిమిషాల నుంచి మేము ఎక్కడే 2 to 3 కిలోమీటర్స్ బళ్ళు ఆగిపోయి ఉన్నాయి. అవతల నుంచి వచ్చే బళ్ళు కూడా ఆగిపోయి ఉన్నాయి. క్రేజీ ఉంది అసలు. కొండల మీద అంతా ఎండ భయంకరంగా ఉంది. ఇంత కొండలున్నా, ఇన్ని చెట్లున్నా కూడా అసలు దంచి కొడుతుంది ఎండ అయితే. చాలా కాలిపోతుంది. ఓకే, మాకు ట్రాఫిక్ క్లియర్ అయినట్టుంది. బళ్ళు కదలుతున్నాయి. ల్యాండ్ స్లైడ్స్ అయినాయి ఇక్కడ నుంచి. చూడండి ఎంత రాళ్ళు పడ్డాయో. చూడండి, రాళ్ళన్నీ ఈ రోజు పొద్దున మాత్రమే పడ్డాయంట. జేసీబీ వచ్చి క్లియర్ చేస్తా ఉంది. చూడండి, కమ్మిగా అనిపిస్తుంది కదా, ఆడదాకా రోడ్డు ఉండాలంట. ఇప్పుడు ఆ రోడ్డు లేదు, మేము ఇక్కడ ఉన్నాము. ఈ రోడ్డు అంతా పగిలిపోయింది అంటారు, ల్యాండ్ స్లైడ్స్ అయ్యి. పైనుంచి అంతా పడ్డాయంట ల్యాండ్ స్లైడ్స్. రాళ్ళన్నీ పైనుంచి పడి ఈడ రోడ్డుని అంతా నాశనం చేసింది. చూడండి ఎంత దగ్గరికి పోతున్నాం. చాలా లోయ ఉంది. ఆ జేసీబీ మొత్తం క్లియర్ చేస్తా ఉంది రోడ్డుని. బద్రీనాథ్కి అయితే వచ్చేసాం. భయంకర చలితో పుడుతుంది. ఆడ కనుక చూడండి గ్లేషియర్. వణికిపోతున్నా, నా నోరు కొట్టేసుకుంటా ఉంది. చాలా చలిగా ఉంది. అసలు క్లైమేట్ చూడండి ఎలా ఉందో. గ్లేషియర్స్ పక్కనే ఉంటాయి, మనకి చాలా దగ్గరగా ఉంటుంది. ఒకసారి అది చూడండి ఎలా ఉందో క్లైమేట్. అసలు మబ్బులు, గ్లేషియర్స్ పక్కనే ఉన్నాయి. ఇది ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇది రెండోసారి బద్రీనాథ్కి రావడం. ఫస్ట్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అదే మొదటిసారి బైక్ వేసుకొని మన సొంత R15 తో వచ్చాం. ఇది సెకండ్ టైం అన్ఎక్స్పెక్టెడ్ గా కేదార్నాథ్కి వచ్చి ఇలా వచ్చాం అన్నమాట. 2 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ బద్రీనాథ్ టెంపుల్ కి అయితే వచ్చా. అబ్బా, వ్యూ చూడండి ఎలా ఉందో. యాక్చువల్గా పోయినసారి ఇట్టు పోయాం అన్నమాట, ఇటు సైడ్ బ్రిడ్జ్ కి. ఆడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా. ఈసారి ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి అనమాట, లెఫ్ట్ నుంచి అటు వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రైట్ నుంచి వచ్చేటట్టు. అంటే నేను గుడి వైపు నుంచి చెప్తున్నా. చూడండి అలకనంద నది ఎంత ఫోర్స్ గా ఉందో. పోయినసారి ఎంత ఫోర్స్ లేదు, ఈసారి ఎక్కువ వాటర్ ఉన్నా, ఎక్కువ ఫోర్స్ ఉంది. సో దర్శనానికి అయితే వెళ్తున్నా. వీడియో నేను ఇంత తాపేస్తా, ఎందుకంటే లోపల వీడియో కలవలేదు. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మా అమ్మ కేదార్నాథ్ నుంచి నేను కొన్ని దేవుడి సమాలుగాలు తెచ్చాను. ఇదొకటి గంగా వాటర్. IRTCలో మిగిలిన టమాటా పచ్చడి దేవుడి కాడ.